కేశవనాథ్ గారి కొడుకు అన్నారు, నా ప్రాణం ఇచ్చైనా సరే బ్రతికిస్తాను. దుర్గాపురం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నాకంతా చెప్పారు. డోంట్ వరీ, విజయవాడలోనే పెద్ద హాస్పిటల్ ఇది. మీరు ధైర్యంగా ఉండండి. నిజం చెప్తున్నాను గోపాల్ గారు, తనని విషం తాగమని నేనేం చెప్పలేదు. ప్రేముంటే విషం తీసుకున్నారనుకుందాం, కానీ అయ్యగారి గురించి సురేంద్ర గురించి విజయవాడకే తెలుసు. పోయి నీలాంటి అర్హత లేని దాని వెనకపడి చావు కొని తెచ్చుకున్నాడు. చూడు, ఆయనకు ఏమైనా అయిందంటే మాత్రం ఇదే హాస్పిటల్లో నువ్వు చేరతావు. ఏమన్నా అయితే అని అనకండి, అమ్మవారున్నారు. ఏవో పనికిరాని విషయాల్లో తలదూర్చావనిపిస్తోంది. అందుకే కేశవనాథ్ విడిపించాడనుకుంటా. పనికి రాకుండా పోయింది నువ్వు. సొంత తమ్ముణ్ణే విడిపించలేదు, బయట వాళ్ళు దయతలిచారు. మీలాంటి శ్రీమంతులకు పేదోడి ఆశలు షోకుల్లో కనబడతాయి. పెళ్లి ముఖ్యం నీకు, మర్యాద కాదు, అంతేనా? చాలా సహాయం చేసావు గోపాల్. మహాదేవికి నా మీద ప్రేమ రెట్టింపైంది. తన మొహంలో ఆనందం చూస్తుంటే పెళ్ళైనా పర్లేదు అన్నట్టుంది. ఇక్కడ జరిగిందంతా నాన్నగారితో చెప్పకు. నాకు నాన్న అవసరం లేదు అని చెప్పట్లేదు నేను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మహాదేవి ప్రేమ కోసం విషం తాగినట్టు నాటకం ఆడాల్సి వచ్చింది. మహాదేవికి అబద్ధం చెప్పాను గోపాలు. అబద్ధం చేస్తే ఏమైంది? మంచి పని కోసమే కదా చేసింది. వచ్చేసింది పుణ్యాత్మురాలు. రా మహాదేవి, మహాదేవి, మహాదేవి. టైము 10 అయింది, ఇప్పుడు వచ్చావు. ఎక్కడికెళ్ళావే? అరవకండి. మారిపోతుంది నీ కూతురు. 6 గంటలైతే ఇల్లు దాటి బయటికెళ్లేది కాదు. ఇప్పుడు రాత్రి 10 గంటలకు ఇంటికి వస్తోంది. కూర్చో అక్కడ, నీతో మాట్లాడాలి. పంచాయతీలో ఇల్లు దుకాణం అన్ని పోగొట్టుకుని వీధిన పడినప్పుడు మహాదేవిని వాళ్ళమ్మను మేం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాం. ఈరోజు నేను నా మొగుడు స్టేషన్లో ఉన్నాం. మీరే గనక ఆదుకోకపోతే మేం బయటికి వచ్చేవాళ్ళమే కాదు. పొగడొద్దు, నాకు అస్సలు ఇష్టం ఉండదు. మహాబలుడికి ఒక పని అప్పచెప్పి చాలా రోజులైంది. అబద్ధం చెప్తూ తలదిప్పుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. నా వల్ల గనక అయ్యేట్టుంటే ఆ పని నాకు అప్పచెప్పండి. జైలు నుంచి విడిపించారు, రుణమైనా తీర్చుకున్నట్లవుతుంది. అందుకే నిన్ను పిలిపించింది. పని అప్పచెప్పాక చేసి తీరాలంతే, ప్రచారం చేయకూడదు. లేదు, మీ మాట మీరేదే లేదు, చెప్పండి. ఇకపై నువ్వు మహాదేవి ఇంట్లో ఎక్కువగా తిరుగుతుండాలి. మాయ మాటలు చెప్పే కుటుంబం నుంచి వచ్చిన దానిలా కనబడుతున్నావు. ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయగలవు. చెప్పండి. మహాదేవి నడవడికలో మార్పు వచ్చింది. బాధపడకండి నాన్న. నా నుండి మన ఇంట్లో వాళ్ళ నుండి అవమానం జరిగిందని విషం తాగాడు సురేంద్ర. అందుకే చూసొద్దామని వెళ్ళాను. మీకు చెడ్డ పేరు రాకూడదనే. నువ్వు నాకు చెప్పి వెళ్లాల్సిందమ్మా. అప్పుడు నువ్వేం చెయ్యాలో చెప్పేవాణ్ణి కదా. ఇకపై అలా చేయొద్దమ్మా. క్షమించండి నాన్న, మీకు దండం పెడతాను. మీ గౌరవం పోయేలా నేనెప్పుడు చేయను. సరే పోనీలే, నాకు నీ మీద నమ్మకం ఉంది. నాన్న, మీరు విడుదల కాకముందు 9 క్షేత్రాల దర్శనం మొక్కుబడిని 30 రోజుల్లో తీరుస్తానని మాటిచ్చాను. చూస్తూనే 10 రోజులు గడిచాయి. నేను మాటిచ్చినందుకే మీరు విడుదలయ్యారు నాన్న.